శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 919 నామము చైతన్య కుసుమ ప్రియ. నిన్నటి నామమే కంటిన్యూషన్ నామం అండి, తప్పకుండా చూడగలరు. లెందీగా ఉండడం వల్ల సెకండ్ టైం చేయవలసి వస్తుంది నామం వీడియో. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. చైతన్య కుసుమ ప్రియ. ప్రతి పదార్థము చైతన్య కుసుమ ప్రియ. చైతన్యము అనేడు పుష్పము ఇష్టముగా కలది. 1 చైతన్యం అనేటి పుష్పము ఇష్టముగా కలది. 2 సంవిద్రూప పుష్పము ఇష్టంగా కలది. 3 చిత్తు అనేది పుష్పంగా కలది. తాంత్రికులు కుండాగోళోద్భవమని చెప్పు 5వ రాసము చైతన్యము. ప్రాణి సంభవము. ప్రాణుల వలననే పుట్టును పుష్పించుచున్నది. మహాఫలమును కనునట్టిది చైతన్యము. చిత్తు అట్టి పువ్వు ఇష్టంగా కలది. చైతన్య స్తబకము అనే సౌందర్యలహరిలోని మున్నగు పదములలో చైతన్యమందు కుసుమతత్వమును ఆరోపించుట కవుల సాంప్రదాయమున గలదు. కనుక ఇక్కడ చైతన్యం అనేడు పుష్పము అని చైతన్యమందు పుష్పత్వము ఆరోపించబడినది. రూపకలంకారము పుష్పము ఫలించినట్లుగానే చైతన్యము బ్రహ్మాండ ఫలమును కలిగించుచున్నది. అట్టి చైతన్య పుష్పం ఇష్టముగా గలది. ఇక్కడి పుష్పము ఇతర పుష్పములకు సూచకముగా గ్రహించి దీనిచే పెద్దలు చెప్పిన 8 పుష్పములను కూడా గ్రహించవలెను. ఆ పుష్పాష్టక వివరణము: 1 అహింస మొదటి పుష్పము, 2 ఇంద్రియ నిగ్రహము రెండవ పుష్పము, 3 శాంతి ఓర్పు మూడవది, 4 దయ 4వ పుష్పము, 5 జ్ఞానమైందవ పుష్పము, 6 తపస్సు 6వది, 7 సత్యము 7వది, 8 భావము ఆత్మ 8వ పుష్పము. ఈ పుష్పాష్టకము ఇష్టముగా గలదని అర్థము. వెనుక నామమనందలి చైతన్య శబ్దమునకు సంపాదనము ఆసవము అని 2 అర్థములని చెప్పిరి. ఆ 2 అర్థములను ఈ నామమునందు కూడా చెప్పుకొనవచ్చును. ఈ రెండింటికి కుసుమం ఉండుటచే చైతన్యం యొక్క కుసుమం అని షష్ఠి తత్పురుషం అని చెప్పుకొనవచ్చును. చైతన్యం అనేది పువ్వు యొక్క దేనిదే దేవి. ఇది ఇష్టంగా కలదని భావం. ఇది 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 920 నామము సదోతీత. 4 అక్షరముల నామం. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు సదోతీతాయ నమ అని చెప్పాలి. సదా ఎల్లప్పుడూ ఉదిత ఉదయించే ఉండున్నది. భక్తుడు కానీ ఉపాసకుడు కానీ అమ్మవారిని స్మరించిన తక్షణంలోనే అమ్మ అతని హృదయంలో స్ఫురిస్తుంది. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే స్మరించడం జరగవచ్చు. అలా స్మరింపబడినప్పుడల్లా అమ్మవారు వెనువెంటనే వారిలో స్ఫురిస్తుంది. కాబట్టి అమ్మవారు సదోతీత. సూర్యోదయం కానీ మిట్ట మధ్యాహ్నం కానీ మనకు జరిగిన వేళల్లోనే అన్ని చోట్ల అందరికి కూడా జరుగుతాయి అనుకోవడం పొరపాటే. ప్రతి క్షణంలోనూ ఈ భూమి మీద ఉన్న ఏదో ఒక ప్రదేశంలో ఉన్న వారికి సూర్యోదయము కానీ మిట్ట మధ్యాహ్నం కానీ జరుగుతూనే ఉంటాయి అన్న సంగతి గ్రహించాలి. రహస్యకృతువులో గురు శిష్యులకు ఈ క్రింది విధమైన సంభాషణ జరుగుతుంది. గురువు: నీకు ఈ క్రతువిద్య ఎప్పుడు ఉపదేశింపబడింది? శిష్యుడు: మిట్ట మధ్యాహ్నము. ఆ ఉపదేశింపబడిన సమయం ఎప్పుడైనా సరే అలాగే చెబుతారు. ఎందుకంటే భూగోళం మీద మిట్ట మధ్యాహ్నం ఎక్కడో అక్కడ ఎప్పుడు జరుగుతుంది. కాబట్టి అలాగే సూర్యోదయం కూడా. బ్రహ్మపదాన్ని పొందిన స్థితిని కూడా మిట్ట మధ్యాహ్నంతో జ్యోతిష శాస్త్రంలో దశమ స్థానంతో సంకేతిస్తారు. ఖనిజ లవణ స్థితిని 4వ భావంతోనూ, వృక్షస్థితిని 7వ స్థానంతోనూ, జంతు స్థితిని లగ్న భావంతోనూ, మానవ స్థితిని 10వ స్థానంతోనూ జ్యోతిష శాస్త్రంలో సమన్వయపరుస్తారు. ఈ 10వ స్థానానికి సంబంధించిన జాతి కాబట్టి బ్రహ్మపదము మానవ జాతిలోకి వచ్చిన జీవులకే ఉంటుంది. ఈ మానవులు తలచిన వెంటనే అమ్మవారు వారి భావనలలో ఉదయిస్తుంది. 1 ఎవరు ఎప్పుడు ఎక్కడ తలచినా వారి భావనలో ఉదయించున్నది. 2 ఎల్లప్పుడూ ఉదయించే స్థితిలో ఉన్నది. 3 ఎప్పుడూ భక్తుల హృదయాల్లో వెలుగుచుండు ఉన్నది. శ్రీమాత్రే నమః. సదోదీత ఎల్లప్పుడూ ప్రకాశముగా ఎల్లప్పుడూ సత్పురుషుల యందు అంతటా ప్రకాశించుచు స్వప్రకాశ రూపములగుటచే ఎల్లప్పుడూ ఉదయముగాను లేదా సత్పురుషులందటా ప్రకాశంగలగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. 4 అక్షరముల నామము.
921 నామము సదాతుష్ట. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సదాతుష్టాయ నమః అని చెప్పాలి. సదా ఎల్లప్పుడూ తుష్ట సంతృప్తిని కలిగి ఉండున్నది. తీరని కోరికలు ఉన్న వారికి జీవితం సంతృప్తికరంగా ఉండదు, ఏదో లోటుగానే ఉంటుంది. ఏ విధమైన కోరికలు లేని వారికి ఏ లోటు కనబడదు. వారు నిత్య ఆనంద స్వరూపులుగా ఉంటారు. అటువంటి వారిలో ఆ విధమైన సంతుష్టి రూపంలో ఉండే అమ్మవారిని సదాతుష్ట అంటారు. ఎల్లప్పుడూ సంతృప్తిని కలిగి ఉండున్నదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. సదాతుష్ట ఎల్లప్పుడూ సంతోషముగా, ఆనందముగా, సత్పురుషుల యందు మిక్కిలి సంతోషంగా ఉంటుంది, సంతోషిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.